కొత్త వీడియో దేని మీద చేద్దామని యూట్యూబ్ ట్రెండ్స్ చూస్తుంటే ఆ నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గొడవ ట్రెండింగ్లో ఉంది. కాకపోతే అదే సబ్జెక్ట్ మీద మన TV9 వీడియో కంటే అదేదో రాజస్థాన్ పత్రిక అట ఆ హిందీ వీడియో ఇంకా ఎక్కువ ట్రెండీగా నడుస్తుంది. సౌత్ స్టార్ నాగార్జునకి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పర్ చలా బుల్డోజర్ అని ఏదో ఆ ఇంగ్లీష్ హిందీ కలిపి పెట్టాడు టైటిల్. మొత్తానికి పాన్ ఇండియా స్థాయిలో మన పరువు పోతుందా అనిపించింది. ये तस्वीरें जो आप देख रहे हैं ये अब दिग्गज अभिनेता नागार्जुन के स्वामित्व वाले एन कन्वेंशन सेंटर को अतिक्रमण के चलते गिराने की प्रक्रिया है जो कि शुरू हो गई है। यानी बुलडोजर एक्शन अब साउथ के सुपरस्टार पर भी। సరే ట్రెండ్లో ఉంది కదా, ఈ సబ్జెక్ట్ మీదే వీడియో చేద్దాం అనుకున్నాం. కానీ ఏం మాట్లాడాలి? నాగార్జునదే రైట్ అంటారు కొందరు, ప్రభుత్వాందే రైట్ అంటారు ఇంకొందరు. సరే, ఆక్రమణ చేసినప్పుడు కూల్చివేత అన్నది తప్పు కాదు, మరి ఆ రూలు అందరికీ వర్తించాలి కదా. ప్రభుత్వం మారినప్పుడల్లా కూల్చివేతల టార్గెట్ మారితే ఎలాగా అని మరికొందరు విమర్శిస్తారు. అక్రమ కట్టడాలు అన్నవి కూల్చేయడం మంచిదే, కానీ ఎవరినో కూల్చేస్తే మాత్రం అది తప్పవుతుంది. నాగార్జున గారి బర్త్డే ఆగస్టు 29. తెలంగాణ ప్రభుత్వం ఆయనకి బర్త్డే గిఫ్ట్ ముందర ఇచ్చేసినట్టుంది. ఆయన జగన్తో చనువుగా ఉండడం వల్లే ఈ రిటర్న్ గిఫ్ట్ అని మరికొందరు అన్నారు. సరే, నాగార్జున గారు చేసింది తప్ప రైటా, ఈ డిస్కషన్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఆ విషయం మీద ఇప్పటికే యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. మేమేం చెప్పినా ఇంకా ఎవరేం చెప్పినా ఫైనల్గా ఎవరి అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు కాబట్టి ఆ డిస్కషన్ అనవసరం. కాకపోతే జనరల్గా ఎవరో ప్రైవేట్ వ్యక్తితో ఒక ఇండస్ట్రియలిస్టు ఇలాంటిది ఏదైనా ఆక్రమణ లాంటిది చేస్తే అది డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫెషన్ మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. కానీ సినిమా అలా కాదే. సినిమా అనేది ఇమేజ్ మీద ఆధారపడి చేసే బిజినెస్. ఇప్పుడు నాగార్జున గారు తన కళ్యాణ్ జ్యువెలర్స్కి తనే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ప్రమోట్ చేయడానికి వేరే ఎవరు బయట వాళ్ళు అక్కర్లేదు. ఎందుకని అంటే సినిమా ఆయనకి ఇచ్చిన ఇమేజ్ అలాంటిది. ఇప్పుడు కూల్చింది బిల్డింగే అయినా ఆ ఎఫెక్ట్ ఆయన ఇమేజ్ మీద కూడా పడుతుంది, ఆయన బిజినెస్ మీద కూడా పడే అవకాశం ఉంది. సంస్కృతులెన్నో సాంప్రదాయాలెన్నో, ప్రతి శుభముహూర్తానికి ముహూర్త్ వెడ్డింగ్ జ్యువెలరీ కళ్యాణ్ జ్యువెలర్స్కే ప్రత్యేకం. సరే, సినిమా వేరు రియల్ లైఫ్ వేరు అని అనుకున్నా ఎంత లేదన్నా ఆ రియల్ లైఫ్ తాలూకు ఇమేజ్ సినిమా మీద పడుతుంది. మరి రేపు నాగార్జున ఏదైనా రాబోయే సినిమాలో ప్రజల భూముల్ని కాపాడే వ్యక్తిగా యాక్ట్ చేయగలడా? యాక్ట్ చేస్తే జనం అంగీకరిస్తారా? ఏమో, పవన్ కళ్యాణ్ రాముడి వేషం వేసినా అంగీకరిస్తారేమో. కానీ ఇలా ఒకసారి కేసులో రచ్చయ్యాక కొన్ని పాత్రల్లో వాళ్ళని చూడడానికి జనం ఇష్టపడరు. ఒక విధంగా ఈ ఇష్యూలో ఆయన రైట్ అయినా తప్పైనా ఖచ్చితంగా ఆయనకు డ్యామేజ్ జరిగిపోయింది. అయితే ఇది ఒక్కటే కోణం కాదు, చాలా ఉన్నాయి. హైదరాబాద్లో భూములు చాలా విలువైనవి, ఇలా ఆక్రమణలు చేస్తే ఎలా అని వాదించే వాళ్ళు ఉన్నారు. అసలు మెడ్రాస్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీని హైదరాబాద్కి తరలించడంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ముందున్నారు. అప్పట్లో మరి అన్నపూర్ణ పరిసరాల్లో భూములకు పెద్దగా విలువే ఉండేది కాదు. వీరంతా వచ్చి చేరిన తర్వాతే ఆ భూములకి విలువ పెరిగిన మాట నిజం. అయితే అంత మాత్రాన మాకు కావాల్సింది తీసుకుంటాం అంటే ఒప్పుకోరు కదా. కాకపోతే భూముల విలువ వీళ్ల వల్లే కదా పెరిగింది అనే ఆ ఆలోచన కూడా ఇటు సైడు ఉండాలి. చెన్నై నుంచి హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీ తరలింపు అన్నది వాళ్ళు తమ కోసం చేశారు కానీ ప్రజల కోసం చేశారా అని అనేవాళ్ళు ఉంటారు. కానీ ఎంత లేదన్నా ఆ సినిమా ఇండస్ట్రీ తరలింపు వల్లే హైదరాబాద్లో కొన్ని భూములకి కొన్ని ప్రాంతాలకి విలువ పెరిగింది అన్నది నిజం. ఇదిగో ఇప్పుడు ఇలా సినిమా వాళ్ళ కట్టడాలని కూల్చివేయడం ద్వారా వాళ్ళని బెదిరించి సినిమా ఫీల్డ్ మొత్తం అమరావతికి తరలిపోయేలాగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని, అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు స్టూడియోలు కట్టుకోవాలన్నా నేను ప్లేసులు ఇస్తానరా బాబు అంటే ఒక్కళ్ళు కూడా వెళ్ళడానికి మొగ్గు చూపలేదు. కోర్స్ సినిమా రంగానికి చంద్రబాబు మీద ఉన్నంత ఇష్టం జగన్ మీద లేదు అన్నది చాలా సందర్భాల్లో జనం అనుకునే విషయం. సో ఇది ఒక బెదిరింపు లాంటిదా? సినిమా వాళ్ళంతా తరలిపోయేది విశాఖకా లేకపోతే అమరావతికా? ఇలా చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఏ గొడవలు లేకుండా బిజినెస్ చేసుకోవడం ఫస్ట్ నుంచి అక్కినేని వారి నైజం. ఏ సీఎం వచ్చినా మర్యాదపూర్వకంగా కలవడం, ఏదో కాముగా మర్యాదగా తమ జీవితం తాము గడపడం తప్ప వాళ్ళు ఎప్పుడూ గొడవల్లోకి రారు. ఆఖరికి అక్కినేని తొక్కినేని అంటూ తమను విమర్శించినా కూడా పెద్దగా బయటకు వచ్చి రచ్చ చేయకపోవడం వాళ్ళ సంస్కారానికి నిదర్శనం. శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు, స్వతహాగానే సినిమా వాళ్ళు కాస్త బిరుగ్గా భయంగా ఉంటారండి. ఎందుకంటే అద్దాల మేడల్లో నివసించే వాళ్ళు బయట వాళ్ళతో లేనిపోని ఇష్యూస్ పెట్టుకుంటే రాళ్ళు వచ్చి పడేది వాళ్ళ మీదే, నష్టం జరిగేది అద్దాల మేడల్లో ఉండే వాళ్ళకే. కానీ మరి అలాంటి భయం బెరుకు ఉన్నప్పుడు ఏది చేసినా లీగల్గా చేయాలి, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కామెంట్ చేయడానికి, ముఖ్యంగా అసూయాగ్రస్తులకి మంచి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది.
మరి నాగార్జునదే తప్పు అయితే అక్కడ బాబు గారి ఆ కరకట్ట బిల్డింగ్ తప్పు కదా, మరి వెంటనే అది కూడా కూల్చండి అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అలా చూసుకుంటూ పోతే ఎవరిపైనా చట్టాన్ని అప్లై చేయలేం. ముందర చేయగలిగిన చోట చేయాల్సి వచ్చినప్పుడు ఏ వీలుంటే అది చేసేయాలి, ఏదో ఒక చోట న్యాయం చేయాలన్నది కొందరి తత్వం. నాగార్జునది తప్పైతే మరి ఆ బిల్డింగ్ కట్టడానికి అనుమతినిచ్చిన వాళ్ళది తప్పే. అసలు ఇలా అడ్డదిడ్డంగా అనుమతులిచ్చే వ్యవస్థల్ని మొదటి నుంచి ఎంకరేజ్ చేసిన వాళ్ళది తప్పే. కాబట్టి ఇలాంటి ఇష్యూస్లో డీప్గా వెళ్తే ఎవరిది తప్పు అన్నది తేల్చడం కూడా కష్టమే అవుతుంది. ఇక్కడ చిన్న తమాషా స్టోరీ గుర్తొస్తుందండి. ఇలాగే అన్కన్వెన్షన్ లాగే ఒక రాజుగారి రాజ్యంలో బిల్డింగ్ కూలిపోయిందట. తప్పెవరిది అని ఎంక్వైరీ జరిగితే ఆ బిల్డింగ్ కట్టిన మేస్త్రిని పట్టుకొచ్చారు. ఇదిగో వీడిదే తప్పు అన్నారట. ఈ మేస్త్రిదే తప్పు అయితే వీడిని ఉరి తీయండి అన్నారట రాజుగారు. అబ్బాయి నాదేం తప్పు లేదండి, నా కన్స్ట్రక్షన్ అంతా బాగానే ఉంది, ఇటకలు కాల్చిన వాడు సరిగ్గా కాల్చలేదు అన్నట. సరే వాడిని పట్టుకొచ్చి ఉరి తీయండి అన్నారట. సరే వాడిని తీసుకొస్తే నేను కరెక్ట్గానే కాల్చానండి, కానీ మట్టి తొక్కేవాళ్ళు కరెక్ట్గా తొక్కలేదు, ఆ సరైన పదును లేదు దానికి, వాళ్ళదే తప్పు అన్నాడట. వాళ్ళని తీసుకొచ్చి ఉరి తీయమంటే వాళ్ళేమన్నట, మేము ఆ మట్టి తొక్కేటప్పుడు ఆ రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయి వెళ్తుందండి, చూడడానికి భాగ్యశ్రీ బోర్సేలాగా ఉంది, ఆమెను చూడడం వల్ల మేము సరిగ్గా తొక్కలేకపోయాం, మట్టి మా కాన్సన్ట్రేషన్ అంతా పోయింది అని. సరే అయితే అమ్మాయిని తీసుకొచ్చి ఉరి తీయమన్నారు. ఆ అమ్మాయి వచ్చేమందట, అయ్యా నాదేం తప్పులేదు, షావుకర్ గారు ఈరోజు రమ్మన్నారు నన్ను, ఆయన్ని కలవడానికి వెళ్ళాను తప్ప లేకపోతే నాది అసలు వీధే కాదు అందట. సరే అయితే షావుకర్ని తీసుకొచ్చి ఉరి తీయండి అంటే తీరా ఉరికమ్మన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన పొట్టిగా ఉన్నాడట. అప్పుడు వాళ్ళు వెళ్ళి రాజుగారికి చెప్పారట, సార్ ఈ షావుకారు చాలా పొట్టిగా ఉన్నాడు, ఉరికమ్మం హైట్కి సరిపోవట్లేదని. అయితే ఒక పొడుగు షావుకారుని తీసుకొచ్చి ఉరి తీయండి అన్నాడట రాజు. కొన్ని తీర్పులు, కొన్ని న్యాయాలు ఇలా ఉంటాయి. ఎవరిది తప్పు అని అన్వేషించుకుంటూ పోతూ ఉంటే ఎవడికి వాడు తప్పు నాది కాదు అంటారు. సో టోటల్గా వ్యవస్థే భ్రష్టంగా మారిపోయినప్పుడు కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నా ఒక్కోసారి అది విమర్శలకి గురవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్ధరాత్రి పూట ట్రాఫిక్లో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నప్పుడు రెడ్ సిగ్నల్ పడినా కూడా చాలామంది ఆగరు, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి టైంలో మనం మధ్యలో ఉండి సిగ్నల్ పడింది కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేసి ఆగేమనుకోండి, వెనకాల వాడు ఫాస్ట్గా వచ్చి మనకు గుద్దేస్తాడు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అంటే ఇక్కడ చెప్పేది ట్రాఫిక్ సిగ్నల్ అవాయిడ్ చేయమని కాదు, మనకి తప్పు చేసే ఉద్దేశం లేకపోయినా తప్పు చేయకపోతే రోజు వెళ్ళని స్థితికి వ్యవస్థను తీసుకొచ్చేశారు. మరి ఇలాంటి దాన్ని ఎక్కడో ఒక చోట సెట్ చేయడం ప్రారంభించాలి కదా. ఎక్కడ ప్రారంభించినా ఇక్కడే ఎందుకు అన్న ప్రశ్న ఉంటుంది. కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఇలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పుడు ఇది కరెక్టే అని నిరూపించుకోవాలంటే మరి ఈయన వ్యతిరేకులు ఎవరున్నారో వాళ్ళ సైడ్ కూడా ఇలాంటివి కొన్ని కూలగొట్టాలి. అప్పుడు ఓవరాల్గా న్యాయం జరుగుతుందబ్బా, పక్షపాతాలు ఏమీ లేవని సామాన్యుడికి ఒక హోప్ వస్తుంది. తప్పులు చేసేవాడు భయపడతాడు, అలర్ట్ అవుతాడు. కాబట్టి ప్రభుత్వాలు అన్ని వైపులా న్యాయం చేసుకుంటూ రావాలి, ఒకవైపు మాత్రమే కాదు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి. మరింత విలువైన సమాచారం కోసం విజిట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.